జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 68 శ్రీమదాంధ్ర మహాభారతము శ్రీమద్ సంస్కృత మహాభారతములోని ధర్మాలను చెప్పుకుంటున్నాం. ఈరోజు ఉద్యోగ విద్య పర్వంలోని ధర్మాలు. పాండవుల వద్దకు ఒత్తుత్త రాయబారం చేశాడు సంజయుడు. అక్కడ పాండవులు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయాలను ఇక్కడ వచ్చి ధృతరాష్ట్రుడికి ఇతర పెద్దలందరికీ పూర్తిగా వివరిస్తున్నాడు. ఈరోజు ధృతరాష్ట్రుడు, భీష్ముడు, దుర్యోధనుడు, ద్రోణాచార్యుడు, ఇలా విదురుడు అందరూ కలిసి ఉన్న ఆ సభలో మాట్లాడుతున్నాడు సంజయుడు. మహారాజు గారికి నా వందనములు, ఇతర పెద్దందరికీ నా వందనములు. మహారాజు పంపినటువంటి సందేశాన్ని నేను తీసుకొని వెళ్ళి ఉపప్లావ్యపురంలో ఉన్న పాండవులకు, అక్కడ ఉన్న శ్రీకృష్ణ పరమాత్మకు మహారాజు యొక్క సందేశాన్ని విన్నవించాను. సరే సంజయ, మొదట నీవు చెప్పక నా సందేశాన్ని చెప్పగా శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడో చెప్పు, అది ముఖ్యం అన్నాడు మహారాజు. రాజా, ఆ శ్రీకృష్ణ పరమాత్మ సందేశంలో ఏమంటే, ధర్మాత్ముడైన ధర్మరాజుకి కోపం తెప్పించడం అంటే సంజయ నీళ్ళలో అగ్ని పుట్టించడమే అని తెలుసుకో. ఆ నీళ్ళలో పుట్టిన అగ్నిని ఆపడానికి ఎట్టి ఉపాయము మీ కౌరవులకు లేదు అని కూడా తెలుసుకో. పాండవులకు ధర్మంగా భాగం ఇవ్వకుంటే యుద్ధం తప్పదని మీకు కూడా తెలుసు గనుక ఆ కౌరవుల భార్యలందరినీ ఒక్కొక్కసారి వారు తెలివితేరా చూసుకొని ఆ పైన యుద్ధానికి రమ్మని చెప్పండి. యుద్ధంలో ఏమవుతుందో దైవం నిర్ణయిస్తుంది అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. సంజయ, ఇలా ఎందుకు అన్నానని అనుకుంటున్నావా? మరి కౌరవులు చేసినటువంటి పాపపు అప్పు తీర్చవలను కదా పాండవులు. తీర్చవాలంటే మరి యుద్ధం జరగాల్సిందే, అవునా కాదా? మహారాణి ద్రౌపదిని కురుసభలో ఎంత హీనంగా అవమానపరిచారు, ఎలా బట్టలు ఒలిచారు. కృష్ణ పరమాత్మ కాపాడు అంటే నేను ఆమెకు వస్త్రదానం చేశాను. లేకుంటే ఆనాడు ద్రౌపది ఏమయ్యేది? పాండవులు ఉండేవారు ఈరోజు. మరి వారికి అంతటి పాపపు అప్పు బాకీ ఉంది కదా, ఆ అప్పును పాండవులు తప్పగా తీరుస్తారని చెప్పు. సంజయ, నా మాటలు మీ మహారాజుతో బాటుగా అతని కుమారుడు, ఇతర కుమారులకు, కర్ణుడికి, ఆ సభలో ఉన్న ధర్మం తెలిసిన భీష్మ, ద్రోణ, కృప, విదురులకు కూడా చెప్పు. వారికి కూడా అర్థం కావాలి కదా, ఎవరు ఏమి చేశారో ఎవరు ఏం చెయ్యాలో కూడా వారికి తెలుసు కనుక నా మాటగా వారికి కూడా తెలియజేయి. పాండవులకు వారి ధర్మమైన రాజ్యభాగం ఇవ్వకుంటే యుద్ధము తప్పదు, అది మీకు తెలుసు, మాకు తెలుసు. నేను పార్థుడికి సారథి అయి ఉండగా యుద్ధము జరగగా ఏమి జరుగునో మీ కౌరవులు ఊహించుకొనవలెను. నేను ప్రత్యేకించి చెప్పనవసరమే లేదు. లోకోత్తర వీరుడైన ఫల్గునుడు యుద్ధము చేస్తుండగా, నేను రథసారథ్యము చేస్తుండగా, భీముడు యుద్ధము చేస్తుండగా, ఆ కౌరవులకు వారు చేసిన పాపానికి ఫలితం మా ద్రౌపది చూస్తుండగా నేను చెల్లింపు చేయిస్తాను. వారి పాపపు అప్పు వారికి యుద్ధంలోనే తీర్చే విధంగా నేను చేయిస్తాను. ఇది తప్పదు. అప్పుడే కదా ధర్మానికి న్యాయం జరుగుతుంది. ఈ మాట చెప్పు. సంజయ, ఇక నేను చెప్పనేలా? మీ మహారాజు జ్యేష్ఠ కుమారుడు దుర్యోధనుడికి ఒక తప్పుడు అభిప్రాయం ఉన్నది. అతని మిత్రుడు కర్ణుడు అర్జునుడిని సునాయాసముగా జయించగలడు అని భావిస్తాడు. ఇంతకుముందు మనం ద్రౌపది స్వయంవరంలో చూసాము కర్ణుడి ప్రతాపం. అలాగనే ఉత్తర గోగ్రహంలో కూడా చూసాము కర్ణుడి ప్రతాపం. అంతకుముందు ఆ కర్ణుడి ప్రతాపం మనం
ఘోషయాత్రలో చూడలేదా? ఆ కర్ణుడు ఏ విధంగా తనను తాను కాపాడుకోవడానికి తన మహారాజు దుర్యోధనుని విడిచిపెట్టి పారిపోయాడు, ఎలా ఆ దేవతలతో యుద్ధం చేయలేక పారిపోయాడు, ఎలా వెన్నిచ్చి పారిపోయాడు, మనం మర్చిపోలేదు కదా. కానీ మీ దుర్యోధనుడు నమ్ముతాడు, నా మిత్రుడు కర్ణుడు అర్జునుడిని సునాయాసంగా జయిస్తాడని. ఎలా లెక్కిస్తాడో మరి మీ దుర్యోధనుడికే తెలియాలి, మాకెవరికీ తెలియదు ఆయన యొక్క ధర్మము, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు. అది కూడా చెప్పు సంజయ. అసలు మీ మహారాజు యొక్క ఈ ద్యోతము, ఈ యొక్క న్యాయము నేడు ఈ రాజకీయ సంధికి నిన్ను పంపడము ఏమి అర్థం ఉందా? పాండవులు ధర్మంగా శాంతియుతంగా ఉండాలా? యుద్ధ ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఉండాలా? మరి పాండవులకి 13 ఏళ్ల క్రితము ఒప్పందం ప్రకారము వారి రాజ్యం వారికి ఇవ్వనవసరం లేదా? అది ఇస్తానని చెప్పాడా మీ మహారాజు? చెప్పలేదు. అది చెప్పకుండా ఈ శుష్క వేదాంతం ఎలా, ఈ శుష్క ప్రయత్నాలు ఎలా, ఎవరిని మోసగించడానికి నువ్వు ఆలోచించుకున్నావా అని శ్రీకృష్ణ పరమాత్మ ఘాటుగానే సమాధానం చెప్పాడు. ఆ విషయాన్ని ధృతరాష్ట్రునికి ఇతర కౌరవ పెద్దలందరికీ వినయంగా చెప్పాడు సంజయుడు. సరే సంజయ, శ్రీకృష్ణుని పలుకులు అట్లు ఉండనిమ్ము. ఆ కౌరవ శత్రువులు పాండవులు, ఆ పాండవ మధ్యముడు అర్జునుడు ఏమన్నాడు అది చెప్పు నాకు అంటాడు మహారాజు. అలాగే మహారాజా చెప్తాను అంటాడు సంజయుడు. జై శ్రీమన్నారాయణ.